మెదక్ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు మనతో పాటు యాదగిరి గౌడ్. చెప్పండి యాదగిరి, స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పటాన్చెరు లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రాకపోవడంపై కార్మికులు, పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఉన్న సాంకేతిక లేదా పరిపాలనాపరమైన అడ్డంకులేంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే పారిశ్రామిక మినీ ఇండియాగా పేరు పొందినటువంటి పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు, ఈ పటాన్చెరులో అనేక మంది కూడా ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 4732 పరిశ్రమలు ఉంటే దాదాపు 95% పరిశ్రమలు కూడా ఈ పటాన్చెరు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కార్మికుల యొక్క శ్రేయస్ కోసం ఏర్పాటు చేసినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి నోచుకోవట్లేదు. అది ఇక్కడ అనేక మంది కాలుష్యం వల్ల కానీ, నీటి కాలుష్యం వల్ల కానీ, వాయు కాలుష్యం వల్ల కానీ రకరకాల రోగాలకు గురవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా అధికంగా ఉంటుంది. దాని ఉద్దేశంతో ఆ రోగాలను బారి నుంచి ప్రజలను కాపాడుతూ కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మల్టీ స్పెషల్ హాస్పిటల్ను ప్రారంభించింది. అయితే అప్పుడు శంకుస్థాపన చెప్పి భవన నిర్మాణానికి అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరిగింది. అయితే త్వరితగతిన కొంత పూర్తి గడిచిన 4 సంవత్సరాల్లో భవన నిర్మాణం అంతా పూర్తయిపోయి కూడా దాదాపు సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో కూడా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వైద్య శాఖ అధికారులకు బిల్డింగ్ కూడా అప్పచెప్పడం జరిగింది. మొత్తం మీద దాదాపుగా అంటే 184 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి 184 కోట్ల డబ్బును వెచ్చించినటువంటి ఈ భవనం యొక్క ఆసుపత్రిని అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అప్పుడు కేటాయించింది. దాంట్లో భాగంగా 70 కోట్లు ఏదైతే 70 కోట్ల రూపాయలతో ఇప్పటికీ వెచ్చించినప్పటికీ దాంట్లో 45 కోట్లు భవన నిర్మాణానికి, మిగతా 20 కోట్లు మటుకు పరికరాల సామాగ్రి కొనేందుకు గాను మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఎందుకు నూచుకోవడం చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే 200 పడకల వసూలు కలిగినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. అన్ని ఉన్నట్టు చందంగా అధికారులకు తీరిక కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే ఏంటంటే చాలా మటుకు వైద్య సేవలు పొందాల్సిన కూడా అక్కడ హైదరాబాద్కి ఉస్మాన్ హాస్పిటల్ లేదా గాంధీ హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే 184 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ సకాలంలో వైద్య సేవలు అందించడానికి పటాన్చెరు మల్టీ స్పెషల్ హాస్పిటల్ అందుబాటులో రాకపోవడం వల్ల స్థానికంగా పేదలు కానివ్వండి, నిరుపేదలు కానివ్వండి, అనేక మంది కూడా కార్మికులు ఇక్కడ చాలా విధాలుగా రకరకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రకరకాల రోగాలతో రకరకాల ప్రమాదం జరిగినప్పుడు చాలా చాలా నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అది ఇక్కడ ఎందువల్ల మనము దీన్ని అధికారులు ఎందుకు ప్రారంభానికి నోచుకోవడానికి గ్రీన్స్ ఇవ్వలేదని చెప్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా కొంతమంది ఉన్నతాధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల కుమ్మకారనేటువంటి ఆరోపణలు వినబడుతున్నాయి. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇలాఖలోని పరిస్థితి ఉంది అంటే కనీసం దాన్ని ప్రారంభానికి నోచుకోవట్లేదు అన్నటువంటి అంశం పైన చాలా ప్రభుత్వం పైన పూర్తిగా విమర్శలు వినబడుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడానికి ఖచ్చితంగా చొరవ చూపాలని చెప్పి ఒక డిమాండ్ వినబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కావాల్సిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ఇందులో 58 మంది డాక్టర్లు అవసరం ఉండగా 40 మాత్రం తీసుకున్నారు. ఇంకా 13 మంది ఇంకా 13 మంది డాక్టర్లు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సిబ్బంది కూడా 179 మంది సిబ్బందికి అవసరం ఉండగా దాంట్లో ఇప్పటికి కేవలం 50 మంది సిబ్బంది మాత్రమే తీసుకున్నారు. మిగతా వాళ్ళని కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు రానున్న 10 ఏళ్ల సరిపడా 114 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైద్య శాఖ దగ్గర ఉంది. దీనికి సంబంధించిన నిధులతో 70 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు వెచ్చించినప్పటికీ భవనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందామని చెప్పారు. దీని మీద దామోదర్ రాజా చర్యలు తీసుకోవాల్సిన స్థానికంగా డిమాండ్ వినబడుతున్నారు. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.